రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్తో ఏమీ కాదని తానే సీఎం కావాలని హరీష్ రావు అనుకున్నారని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల మీద బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత అదే అంశంపై బీజేపీ వాళ్లు మాట్లాడతారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే వేల కోట్ల రూపాయలు దోచుకున్న బీఆర్ఎస్ నాయకులపై కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేరని ప్రశ్నించారు. ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను ప్రభుత్వాన్ని మొత్తంగానే బద్నాం చేయాలన్న ఒక్క ఆలోచనతోటే ఈరోజు ఆయన పనిచేస్తున్నట్టుగా తేట తెల్లమైంది. ముఖ్యంగా హరీష్ రావు గారి సమస్య ఏంటంటే మా మామ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలగన్న వ్యక్తి. తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలంటే అవుతుండొచ్చు, ఎవరు చేస్తే అవుతారు, ప్రజలు చేస్తే అవుతారు. ప్రజలకు ఏం చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల గురించి మీతో పాటు మీరు మాట్లాడినాక మీ స్క్రిప్ట్ ను దొంగలిస్తుర్రో మీరే షేర్ చేస్తుర్రో మా తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టమని బండి సంజయ్ గారికి బీజేపీ నాయకులకు మీ బీ టీం పార్టీకి వాళ్ళు కూడా వచ్చి 6 గ్యారంటీలు అంటారు. 14-18 మీరు 30% కూడా చేయలే. మీరు మా కాళ్ళల్లో కర్రలేసి మమ్మల్ని పనిచేయనీయకుండా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశమే కదా మీ అందరిది, బీజేపీ వాళ్ళది.